మీకు దగ్గరగా ఉండటానికి సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి, నేను ఇక్కడ నిలబడిచుండగా మీ ఆత్మ సహాయాన్ని తండ్రి నాకు దయచేయవలసిందిగా కోరుకుంటూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన సంఘ బిడ్డలకు ప్రభువైన యేసు క్రీస్తు నామంలో శుభములు వందనములు తెలియజేసుకుంటాండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు మరి లేఖనాల నుంచి మన ఆత్మీయ జీవితానికి భూమి మీద పుట్టిన ప్రతి మనిషి నేను ఎందుకు పుట్టానో, ఎవరి కొరకు మనం బ్రతుకుతున్నాం అన్న సంగతులు చెప్పినటువంటి గ్రంథం బైబిల్. ఈరోజు మనిషి జన్మ ఎందుకు అనే సందర్భాన్ని మనం పరిశీలన చేద్దాం, ఆలోచన చేద్దాం. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి, అతను శాస్త్రవేత్త అయినా, పండితులైనా, గొప్పవారి అయినా, ధనవంతులైనా, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది మనిషి జన్మ ఎందుకు. ప్రపంచంలో సుమారు 800 కోట్ల మంది ప్రపంచ మనుషులు జనాభా ఈరోజు ఉన్నారు. 270 దేశాలు ఉన్నాయండి ప్రపంచంలో. 800 కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ నా జన్మ ఎందుకు జరిగినది, నేను ఎందుకు పుట్టాను, నేను పుట్టడానికి కారణం ఏమిటి, నా జన్మ ఎందుకు, నా జన్మకు పరమార్థం ఏమిటి అన్న సంగతులు ఎవ్వరూ ఆలోచించట్లేదండి. అలా ఆలోచించుకోపోవటం వలన ఈరోజు మనిషి జన్మ ఎందుకు, మనిషి జన్మకు పరమార్థం తెలుసుకోక ఈ జీవితాన్ని భూమి మీద బ్రతికి చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మనకందరికీ తెలుసు. ఈ భూమి మీద బ్రతికినటువంటి ప్రతి మనిషికి సుమారు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడండి? 60 లేక 70 సంవత్సరంలో. కీర్తన గ్రంథం మనం చదువుకున్నాం కదండి. అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు. అంటే 80 సంవత్సరములు, 60 సంవత్సరములకు ముందే మనం తెలుసుకోవాల్సిన అద్భుతమైన పాఠం మనిషి జన్మ ఎందుకు. ఈరోజు ప్రతి మనిషి ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఏదైనా ప్రాంతానికి వెళ్ళామనుకోండి, మీరు ఎక్కడ పుట్టారు అని అడుగుతారు. అవునా? నేను పలానా విశాఖపట్నం అని, పలాక విజయవాడ అని పుట్టామని చెప్తాం. మీరు ఎవరికి పుట్టారని అడుగుతారు. మన తల్లిదండ్రుల పేర్లు మనం చెప్తూ ఉంటాం. నువ్వు ఎందుకు పుట్టావు అని అడుగుతారా? అడగరండి. అక్కడి వరకే అడుగుతారు. కానీ మనం ఎందుకు పుట్టాము, మన పుట్టుక వెనుక రహస్యం ఏమిటి, మనిషి జన్మ ఎందుకు, ఈ జన్మ వెనుక పరమార్థం ఏమిటి అని ఎవరో ఆలోచించట్లేదండి. ఈ భూమి మీద ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఎన్నో పాఠశాలలు ఉన్నాయి, ఎందరో జ్ఞానవంతులు ఉన్నారు, ఎన్నో గ్రంథాలయాలు సమాజంలో మనకు కనబడతాయి. కానీ ఏ గ్రంథాలయంలో చూడండి, ఏ పాఠ్య పుస్తకాలలో చూడండి, ఏ ఇంజనీరింగ్లో చదువుకున్న వారి పుస్తకాలలో కానివ్వండి, పండితులు కానివ్వండి, శాస్త్రవేత్తలు కానివ్వండి, వారికి తెలియనిది ఒకటేనండి, మనిషి జన్మ ఎందుకు అనేది ఎక్కడ వారి పాఠ్య పుస్తకాలలో కనిపించదు. అలా కనిపించే పుస్తకం ఏదైనా ఉందంటే అది బైబిల్ మాత్రమే. ప్రియమైన దేవుని పిల్లలు,
మనం చదువుకున్నప్పుడు ఎన్నో జీవరాశుల గురించి నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. ఈ భూమి మీద సుమారు 84 లక్షల జీవరాశులు ఉన్నాయండి. ఈ 84 లక్షల జీవరాశుల కంటే మనిషి చాలా గొప్పవాడు ప్రియమైన దేవుని పిల్లలు. మనుషులు ఈరోజు పాఠాలలో ఏం బోధిస్తున్నారండి? దోమ జీవిత చరిత్ర కానీ, కప్ప జీవిత చరిత్ర కానీ, వృక్షాలను చూసి వృక్ష జీవ శాస్త్రాల గురించి కానీ, సముద్ర శాస్త్రాల గురించి కానీ, వాటి గురించి పరిశోధన చేస్తున్నారా కానీ మనిషి మీద ప్రయోగాలు చేసిన వారు ఉన్నారా? నేను పుట్టడానికి కారణం ఏమిటి, నా పుట్టుక వెనక పరమార్థం ఏమిటి, నేను చనిపోయిన తర్వాత మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అన్న సంగతి ఎవరో ఆలోచించట్లేదు ప్రియమైన దేవుని పిల్లల. చిన్నప్పుడు మనం బడి పుస్తకాల్లో చదువుకున్నామండి. స్కూల్లో టీచర్స్ కూడా బోధిస్తూ ఉంటారు. ఏమని బోధిస్తారండి? ఎండలు కాసేది ఎందుకురా అని అన్నప్పుడు వెంటనే వచ్చే సమాధానం మబ్బులు పట్టేటందుకురా. మబ్బులు పట్టేటెందుకురా అని అడిగినప్పుడు వానలు కురిసేటందుకురా. వానలు కురిసే ఎందుకురా అని చెప్పేసి అడిగినప్పుడు పంటలు పండేటందుకురా. మరి పంటలు పండేది ఎందుకురా అని అడిగినప్పుడు మనుషులు బ్రతుకుటేటందుకురా. ఏమండి? మరి మనుషులు బ్రతికేది ఎందుకురా అని అడిగితే అక్కడ సమాధానం లేదు. కానీ ఆ సమాధానమే దానికి ఆన్సర్ చెప్పింది బైబుల్. మనుషులు బ్రతికేది ఎందుకురా అని అన్నప్పుడు దేవుని పని చేసేటందుకురా. అంతే కదండి? దేవుని పని చేసేది ఎందుకురా అని ప్రశ్న వచ్చినప్పుడు పరలోక రాజ్యాన్ని చేరేటందుకురా. ఇది బైబిల్ చెప్పిన సూత్రం. పరలోక రాజ్యానికి చేరే ఇటువంటి పుస్తకం బైబిల్ ప్రియమైన దేవుని పిల్లరా. కానీ మనుషులు మాత్రం ఈ జీవితమే అనుకొని ఈ జీవితం తర్వాత మరొక జీవితం లేదు అని అనుకొని భ్రమలో పడి చనిపోతున్నారు ప్రియమైన దేవుని పిల్లలు. ఈరోజు జీవరాశుకు లేని జ్ఞానం దేవుడు మనకిచ్చాడు ప్రియమైన దేవుని పిల్లరా. మనిషికి జ్ఞానం చాలా అమూల్యమైనదండి. యోబు గ్రంథంలో మంచి చక్కని మాట ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లరా. 35వ అధ్యాయం 11వ వచనం అండి. యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే భూజంతువులు మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు. చూడండి, భూజంతువులు చూడండి, వారికి లేని జ్ఞానం దేవుడు మనకిచ్చాడు. ఏమండి? ఈరోజు జీవరాశుల కంటే ప్రాముఖ్యుడు మనుషుడండి. ఈ సృష్టిని చేసింది దేవుడు ఎవరికండి? మనకి. మనల్ని దేవుడు ఇక్కడ బ్రతకటానికి ఇవన్నీ మనకు చేశాడు దేవుడు. అవును, ఇప్పుడు ఒక ఏసీ కొనుక్కున్నాం, జంతువులుగా మనకే. ఒక కారు కొనుక్కున్నాం, జంతువులుగా మనకే. ఒక బైక్ కానీ ఇవన్నీ మనం అనుభవిస్తున్నామంటే ఇవి మనకి, జంతువులు కాదు. అంటే వారికి జ్ఞానం లేదు. ఎవరికి? భూజంతువుల కంటే ఎక్కువ జ్ఞానం బుద్ధి కలిగిన వాడు మనిషి ప్రియమైన దేవుని పిల్లడు. కానీ ఆ మనిషి దేవుడు పుట్టించిన మనిషిని సంగతి తెలియక ఇదే లోకం అనుకొని మోసపోతున్నారండి. మరణం తర్వాత మనం లోకం ఉందని సంగతి తెలియక, ఆలోచించక, నేర్చుకోక, వారి జీవితాలన్నీ పరమార్థం అనేది తెలుసుకోక వ్యర్థంగా బ్రతుకుతున్నారు ప్రియమైన దేవుని పిల్లరా. ఈరోజు తల్లి గర్భంలోంచి మనం ఒక పిండంగా 9 నెలలు తల్లి గర్భంలో ఉండి తర్వాత భూమి మీదకి రావటానికి కారణం ఎవరండి? దేవుడు ప్రియమైన దేవుని పిల్లరా.
తల్లి గర్భంలోకి నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణం వెనక నిర్వాహకుడు ఒకడు ఉన్నాడండి. ఆయనే దేవుడు, సర్వశక్తిమంతుడు దేవుడు. ఒక కుండను తయారు చేసే కుమ్మరి ఉన్నారా లేరా? ఉన్నారండి. ఒక మోటార్ సైకిల్ చేసేవారు ఉన్నారా? ఉన్నారు. అలాగే ఒక తల్లి గర్భంలో 9 నెలలు నిన్ను కాపాడుతుంది ఎవరు? దేవుడు. నీకు ఈ అవయవాలను సమకూరుస్తుంది ఎవరు? దేవుడు. ఏమండి, నీకు ఇక్కడ ముక్కు రావాలి, ఇక్కడ చేతులు రావాలి, ఇక్కడ కళ్ళు రావాలి, ఇక్కడ తల వెంట్రుకలు రావాలి, ఇక్కడ కాళ్ళు రావాలి. ఇవన్నీ తల్లి గర్భము చేసింది ఎవరండి? దేవుడు. ప్రేమైన దేవుని పిల్లరా, తండ్రి చేయలేదండి. దేవుడు అనుకున్నాడు కనుక ఈరోజు మన తల్లి గర్భంలో 9 నెలల్లో ఏమండి ఆ యొక్క గర్భసంచిలో మనం పెరిగి తర్వాత భూమి మీదకి రావటం, మనం ఈ 6 అడుగుల ఆకారాన్ని చేసింది దేవుడు. ప్రేమైన దేవుని పిల్లరా, అదే మాట మరి చూడండి, భక్తుడైన దావీదు గారు చెప్తున్నారండి. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనం. ప్రియులరా, కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనం అండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు, పరలోకమందున్న కన్న తండ్రి కన్నులు నన్ను చూచెను. ఏమంటే మన పిండంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూశాడండి. దేవుడు కావాలనుకున్నాడు. ఏమండి అలా కావాలనుకున్నాడు కనుక ఈరోజు మన భూమి మీదకి రావడం జరిగింది. చాలామందికి దేవుడు పిల్లల్ని ఇవ్వట్లేదండి. అవునా? ఎందుకు ఇవ్వట్లేదు? వారి వల్ల ఉపయోగం లేదని. ఈరోజు మనం భూమి మీద వచ్చామంటే దేవుని సంకల్పం. కానీ మనిషి జన్మ ఎందుకు అనే పరమార్థం తెలియక మనిషి బ్రతుకుతున్నాడండి. నేను పిండమునే ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైన కాకమునుపు నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితమాయను. ఏమండి ఆలోచించండి. ఈరోజు మన భూమి మీదకి రావటానికి కారణం దేవుడు. ప్రేమైన దేవుని పిల్లరా, కానీ మనిషి జన్మ విలువ తెలియక చాలామంది పంట పండలేదని ఆత్మహత్య చేసుకుంటారు. అవునా? ఉద్యోగం రాలేదని చనిపోతుంటారు, పెళ్ళి అవ్వలేదని చనిపోతారు, మార్కులు రాలేదని చనిపోతున్నారు. ఏమంటే వ్యాపారంలో లాస్ వచ్చిందని, వ్యాపారం నష్టం వచ్చిందని చనిపోయిన వారు సమాజంలో లేరా? చాలామంది ఉన్నారు. ప్రేమైన దేవుని పిల్లరా, మనిషి జన్మ వారికి పరమార్థం తెలియలేదు. నేను ఎందుకు పుట్టాను, అసలు నన్ను పుట్టించడానికి కారణం ఎవరు? ఈ ప్రపంచంలో 800 కోట్ల మందికి కారణ జన్ములు. ప్రేమైన దేవుని పిల్లరా, అపోస్తల కార్యాలు చూద్దామండి. 17వ అధ్యాయం 26వ వచనం మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, అపోస్తల కార్యాలు మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు, యావత్ భూమి మీద ఆసియా నుండి ఏమండి అలస్కా వరకు, అంటార్కిటా నుండి ఆసియా వరకు ప్రపంచంలో 280 దేశాలు, నువ్వు ఆఫ్రికా వాడివైనా, ఆసియా వాడివైనా, ఏమన్నా అమెరికా వాడివైనా, జపాన్ వాడివైనా, ఎన్ని దేశాల్లో ఉన్నవాడివైనా వారందరికీ దేవుడు చెప్తున్న మాట అండి. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుడిని తడువులాడి కనుగొందరేమో అని. చాలండి. ఏమండి ఒకని నుండి ప్రతి జాతి మనుషులను పుట్టించటానికి ఎవరి నుంచి అండి? ఒకని నుండి. ఈరోజు 800 కోట్ల మంది ప్రజలకి రావటానికి ఒకటి నుంచే ప్రియమైన దేవుని పిల్లరా, వారి నుంచి మనం అందరం రావటం జరిగింది. ఆ ఒకడు ఎవరిని ఆలోచిస్తే ఆయనే ఆదాము. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా,
ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడిని యెహోవా నేల మట్టితో నరు నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మైనను. అంటే ఒక్కని నుంచి భూమి మీద 800 కోట్ల మంది రావటానికి ఒక ఆదాము ప్రేమ దేవునితో. ఆదాము నుంచి ఈరోజు సమస్తం మొత్తం ఈ జాతి ఈ మనుషులు రావటానికి ఆదామును ఎవరు చేశారు? దేవుడు అండి. నేల మట్టితో నరుని నిర్మించాడు. మరి నువ్వెవరో నేనెవరో? మనమందరము దేవుని పిల్లలమే. ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లరా. కానీ మనము మనిషి జన్మ ఎందుకు అన్న సంగతి మర్చిపోయారండి. మనుషులు ఈ జన్మ వెనక రహస్యాన్ని ఛేదించలేకపోతున్నారండి, ఆలోచించట్లేదండి. పాత నిబంధనలో ఒక మోషే గారికి అర్థమైందండి, నా జన్మ వెనక పరమార్థం ఆయనకి అర్థమైంది. ప్రేమ దేవుని పిల్లలు భక్తులకి అర్థమైంది, ఒక అబ్రాహం గారికి అర్థమైంది. నా జన్మ యొక్క పరమార్థం భక్తులకి అర్థమైంది. కానీ మనకెప్పుడు అర్థమవుతుంది? మనం ఎప్పుడు ఆలోచిస్తున్నాం? ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లరా. ఈ సృష్టిలో ప్రతి వస్తువు చేసింది దేవుడేనండి. ప్రతి వస్తువుకి కారణం ఉంది. కారణం లేకుండా దేవుడు ఏది పుట్టించలేదండి. ప్రతి వస్తువుతో పని ఉందన్న సంగతి చెప్తున్నాడు. ఒక చెట్టు పని ఉందా? చెట్టుకు పని ఉంది. అలాగే ఒక సూర్యుడికి పని ఉందా? ఒక చంద్రుడు. ఇవన్నీ మనం ఆలోచన చేస్తే ప్రతి వస్తువుకి దేవుడు పని ఏర్పాటు చేశాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం చూద్దామండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం అండి. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలిగేసును. పరలోకమందున కనతండ్రి ప్రతి వస్తువుకు పని పెట్టాడంటండి. ఏమండి, ప్రకృతి చూడండి నమ్మకంగా మనకు ఆహారం ఇస్తుంది. అలాగే ఒక సూర్యుడు, ఒక చంద్రుడు పనిచేస్తున్నారు. మనిషి బ్రతకడానికి ఏమండి నీకు దేవుడు పని అప్పచెప్పాడు. ఆలోచించండి, మానవ జన్మ ఎంత గొప్పది. మనిషి జన్మ హిస్టరీ పరమార్థం తెలియక మనుషులందరూ తమ జీవితాలు ఇగో నేను పుట్టుటకు గిట్టుటకు అని చెప్తూ ఉంటారు. అవునా కదా? పుట్టాను కాబట్టి చనిపోతున్నా అంటారు. కానీ చనిపోయిన తర్వాత మరొక లోకం ఉందన్న సంగతి ఏ మనిషికి అర్థమైందండి? ఏ పాఠశాలలో మనిషి జన్మ ఎందుకు అని ఏ టీచర్స్ అయినా బోధిస్తున్నారా? ఏ ప్రొఫెసర్స్ అయినా బోధిస్తున్నారా? ఏ శాస్త్రవేత్తలను చెప్తున్నారా? ఎవరో చెప్పట్లేదండి. ఈరోజు బైబిల్ చెప్పింది ప్రేమ దేవుని పిల్లరా. మనిషి యొక్క పరమార్థం, మనిషి యొక్క జన్మ, ఆ జన్మ వెనక ఉన్న రహస్యాన్ని ఛేదించినటువంటి పుస్తకం బైబిల్ అండి. దేవుడు మన కొరకు అన్నీ సమస్తము చేశాడు ప్రేమ దేవుని పిల్లరా. ఇవన్నిటికి దేవుడు పని చెప్పాడండి, పని పెట్టాడు. ఈరోజు భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి దేవుడు పని అప్పచెప్పాడు ప్రేమ దేవుని పిల్లరా. చాలామంది చూడండి తాగుతారు, ఏమండి పాపాలు చేసేసి తన జీవితాలంతా వృధాలు చేసుకుంటారు. దేవుడు చెప్పింది ఒక్కడండి, నరులారా తిరిగి రమ్మన్నాడు. తిరిగి వెళ్ళే ముందు మన భూమి మీద నీతిమంతులుగా యథార్థవంతులుగా దేవుడు యందు భయభక్తుల చేత భూమి మీద బ్రతికితే అప్పుడు నీకు మనిషి యొక్క జన్మ యొక్క పరమార్థం నీకు అర్థమవుతుంది. ఒక మోషే గారిని చూడండి, ఇశ్రాయేలు ప్రజలు రక్షించడానికి ఏమండి ఐగుప్తులో ఉన్న బానిసత్వం నుండి రక్షించిన ఏకైక వ్యక్తి మోషే గారండి. ఆయనకు అర్థమైంది మనిషి యొక్క జన్మ పరమార్థం. ఒక యెహోషువ గారికి అర్థమైంది మనిషి యొక్క జన్మ పరమార్థం. ఒక అబ్రాహాం గారికి అర్థమైంది మనిషి యొక్క జన్మ పరమార్థం. నోవా గారికి అర్థమైంది. ఆనాడు జలప్రలయంతో మొత్తాన్ని ముంచేసేటప్పుడు జలప్రలయంతో ఏమంటే ఆ దేశాన్ని ఆ పట్టణాన్ని నాశనం చేసినప్పుడు నోవా గారికి దేవుడు చెప్పాడండి, అంటే ఈ ఓడ సిద్ధం చేసుకున్నాడు. ఆ ఓడలోకి వచ్చిన వారు రక్షించబడతారని చెప్పారండి. కానీ ఎవరైనా విన్నారా? ఎవరైనా మార్పు చెందారంటే ఎవరు మార్పు చెందలేదు ప్రేమ దేవుని పిల్లరా. ఒక నోవా గారికి అర్థమైంది, ఒక అపోస్తులకి అర్థమైంది మనిషి యొక్క జన్మ పరమార్థం, దేవుడికి అర్థమైంది ప్రేమ దేవుని పిల్లరా. కానీ ఈరోజు మనం బ్రతుకుతున్నాము, మనం ఈరోజు సజీవులకు ఉన్నామంటే దేవుడే కారణం ప్రేమ దేవుని పిల్లరా. మనిషి జన్మ ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడే మనకి ఆ యొక్క పరమార్థం అర్థమవుతుంది. ఈరోజు చూడండి ఈ సృష్టిలో ఎన్ని పక్షులండి,
ఎన్ని జంతువులండి, వీటిని కలిగజేసింది ఎవరు? దేవుడు. ఎవరి కోసం? ఎన్ని మేకలు, ఎన్ని కోళ్ళు, ఏమండి ఎన్ని ఆహార పదార్థాలు, ఇవన్నీ ఎవరి కోసం బలైపోతున్నాయి తెలుసా? సాక్షాత్తు మన కోసమే ప్రియమైన దేవుని పిల్లరా. ఆలోచించండి. ఈ సృష్టి చేసిన దేవుడు అన్నీ ఇచ్చాడు ప్రియమైన దేవుని పిల్లలు. కానీ మనిషి మాత్రం తన జన్మ వెనక పరమార్థం తెలియక మోసపోతున్నారండి. తెలుసున్నటువంటి మనమైన ఈ యొక్క జన్మ, దేవుడిచ్చిన ఈ జన్మ, దేవుడిచ్చిన ఈ యొక్క ఆకారం, 6 అడుగుల ఆకారం దేవుడు కొరకే మనం బ్రతకాలి ప్రియమైన దేవుని పిల్లరా. పాత నిబంధనలో ఒక భక్తుడు కనబడతాడండి. ఏమండి పుట్టినటువంటి కొడుకుని ఎలా పెంచాలో మరి తల్లి అడుగుతుందండి. న్యాయాధిపతుల గ్రంథం చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5-6 వచనం అండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం అండి. నీవు గర్భవతివై కుమారుని కని అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయడానికి. అంటే ఈ యొక్క బిడ్డ ఎవరండి? సంసోన్ గారండి. సంసోన్ గారు పుట్టడానికి కారణం ఉంది ప్రేమ దేవుని పిల్లలు. ఏమిటి ఆ కారణం అంటే, ఏమండి ఫిలిస్తీన్ల చేతిలోంచి ఎవరు రక్షించాలండి? ఇశ్రాయేలును రక్షించడానికి పుట్టినటువంటి వ్యక్తి సంసోన్ గారు ప్రేమ దేవుని పిల్లలు. అదే ఆది న్యాయాధిపతులు 13-12 వచనం కూడా మనం చదివితే అర్థమవుతుందండి. అందుకు మనోహ కావున నీ మాట నెరవేర్చినప్పుడు ఆ బిడ్డ ఎలాగా నేను పెంచాలని తల్లిదండ్రులు అడుగుతున్నారండి. ఎవరితో? దేవదూతలతో. అంటే పుట్టినటువంటి పిల్లల్లో ఎలా పెంచాలని అంటే సంసోన్ గారి తల్లిదండ్రులు దేవదూతలతో అడుగుతున్నారు ప్రేమ దేవుని పిల్లలు. మనోహ గారు అడుగుతున్నారు. పుట్టినటువంటి ఈరోజు మన గర్భాలు పుట్టినటువంటి పిల్లల్ని మన దేవుడి కొరకు అర్పిస్తున్నామా? ఆలోచించిన ప్రేమ దేవుని పిల్లలు. అలా అర్పించేటువంటి ఒక మనుషుడు సంసోన్ గారి ప్రేమ దేవుని పిల్లలు. ఎందుకు ఆయన జన్మ పరమార్థం అంటే, ఇగో ఫిలిస్తీన్ల బానిసత్వంలో ఉన్న నగ్గిపోతున్న ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి, వారిని అక్కడ విడుదల చేయడానికి పుట్టినటువంటి కారణ జన్ముడే సంసోన్ గారు ప్రేమ దేవుని పిల్లలు. ఒక మోషే గారు ఇశ్రాయేలు ప్రజలు రక్షించడానికి, ఏమండి ఆనాడు బానిసత్వంలో ఎన్నో లక్షల మంది కదండి, వారిని రక్షించడానికి పుట్టినటువంటి గొప్ప భక్తుడు మోషే గారు. ఈరోజు మనల్ని కూడా కారణ జన్ములే ప్రేమ దేవుని పిల్లలు. మనం కూడా అపవాది నుంచి విడుదల అపవాది బంధలో మనం విడిపించుకోవాలి ప్రేమ దేవుని పిల్లలు. ఆలోచించండి. ప్రతి మనిషికి జన్మ వెనక పరమార్థం ఉందని తెలుసుకోవాలండి. సంసోన్ గారు చూశారు కదండి, అతను పుట్టినటువంటి కారణం ఎందుకు? ఫిలిస్తీన్ల చేతిలో ఉండి ఇశ్రాయేలును విడిపించడానికి, రక్షించడానికి పుట్టాడు ప్రేమ దేవుని పిల్లలు. ఆలోచించండి. ఈరోజు మన జన్మ కూడా ఎందుకు అంటే, దేవుని కొరకు బ్రతకాలి ప్రేమ దేవుని. దేవుని కొరకు ఆలోచించాలి. ఈ సృష్టిలో ప్రతిదీ చేసింది దేవుడు. ఒక సూర్యుడు నీ కొరకు, ఒక చంద్రుడు నీ కొరకు, ఒక నక్షత్రాలు నీ కొరకు, ఒక గాలి నీ కొరకు, ఏమంటే మరి నీరు, ఇవన్నీ చేసింది నీ కొరకు, మన కొరకు, మనం అనుభవించటానికి. కానీ మానవుడేమో వాటిని అనుభవిస్తున్నాడు కానీ వాటి గురించి ఆలోచించట్లేదు. అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా పుట్టుక పరమార్థం ఏంటి అని ప్రతి మనిషి ఎప్పుడైనా ఆలోచించాడండి? ఆలోచించలేదండి. సమయం వృధా అయిపోతుంది. అందరూ తమ సొంత కార్యములు చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు వారి కార్యాలు ఎవ్వరూ చూడట్లేదండి. అందరూ తమ సొంత కార్యాలే. చదువులు, ఏమండి ఉద్యోగం అని, చదువులని, వ్యాపారం అని, పెళ్ళిళ్ళని, వారి పిల్లల పెళ్ళిళ్ళని, ఇవేకండి జీవితం. ఇదే జీవితం అనుకుని మోసపోయిన భ్రమలు చాలామంది ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలు. ఒక గొంగళి పురుగుని చూడండి. గొంగళి పురుగు ఉన్నప్పుడు మనం దాన్ని తీసుకుంటామండి? తీసుకోం. కానీ దాని రూపాన్ని మార్చుకున్నప్పుడు మాత్రం అది ఎలా తయారవుతుందండి?
సీతాకోక చిలుకగా తయారవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ సీతాకోక చిలుకను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. దాని రూపం మారిపోయింది. ఈరోజు మనిషి కూడా చనిపోయిన తర్వాత మన ఆత్మలో పరలోకానికి వెళ్ళిపోవాలంటే ఇక్కడున్న ఈ భూమి మీద కేవలం నీకు ఇచ్చిన చిన్న జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సింది అద్భుతమైన పాఠం. మనిషి జన్మ ఎందుకు, నేను ఎందుకు పుట్టాను అనేది ప్రతి మనిషి తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించాలండి. సాక్షాత్ దేవుడు దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారే మరి యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూద్దామండి. ఆయన తనకిచ్చినటువంటి జీవితం మొత్తం దేవుని కొరకు, మన కొరకే యేసుక్రీస్తు వారు కష్టపడ్డారన్న సంగతి మనకు తెలిసింది. ప్రియమైన దేవుని పిల్లరా, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. ప్రియులారా, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితని. యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టినప్పటి నుంచి చివరి వరకు మన కొరకే ఆలోచించాడండి. మన పాపాల నిమిత్తమే ఆయన సిలువలో మరణించాడు. అంతేకాదు పరలోకముందన కన్నతండ్రిని సంతోషపెట్టాడు. ప్రేమ దేవుని పిల్లలు, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చిని. మరి భూమి మీదకు పుట్టిన మనము దేవుడు మనకిచ్చిన పనిని మనము సంపూర్ణంగా నెరవేరుస్తున్నామా, బద్ధకంగా దేవుడి పనిని వదిలేస్తున్నామా? ఆలోచించండి ఒకసారి. సంపూర్ణంగా నెరవేర్చేవారు సమాజంలో కరువైపోయారు. ప్రేమ దేవుని పిల్లలు, కుటుంబం అని, తల్లిదండ్రులని, వ్యాపారం అని, ఉద్యోగం అని వీటిలో పడి మాయలో పడిపోయి మోసపోతున్నారు మనుషులు. కానీ యేసుక్రీస్తు వారు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చితేనే. అలాగా ప్రతి క్రైస్తవుడు చెప్పగలుగుతున్నాడా? ఆలోచించండి ఒక్కసారి. అలాగా బ్రతుకుతున్నావా? అలాగా మనం నేర్చుకుంటున్నామా? యేసుక్రీస్తు వారు చేసినటువంటి త్యాగాన్ని మనం చేస్తున్నామా? అపోస్తులకి అర్థమైంది మనిషి జన్మ ఎందుకు, నా జన్మ పరమార్థం ఎందుకని వారికి అర్థమైందండి. వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవటానికి రాలేదు. ఏమండి, మనుషులను పరలోకానికి చేర్చడానికి ఇక దేవుడి మాటలు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించి కొంతమందినైనా రక్షించాలనే ఆలోచన కలిగిన వారు అపోస్తులు. ప్రేమైన దేవుని పిల్లలు, కానీ మనము ఆలోచించండి. సమాజంలో ఎంతోమంది ఉన్నారు దేవుని నమ్మనివారు. వారికి ఇలాంటి మాటలు, మనిషి జన్మ ఎందుకు అన్న పరమార్థాన్ని ఏ పాఠశాలలో చెప్పని పాఠాలు, ఏమంటే ఏ యూనివర్సిటీలో చెప్పని పాఠాలు, ఏ శాస్త్రవేత్తలకి తెలియని అద్భుతమైన పాఠాలు, మనిషి జన్మ ఎందుకు, మరణం తర్వాత మరో లోకం ఉందన్న సంగతి చెప్పినటువంటి కనతండ్రైన దేవుడు మనకు రాయించిన పుస్తకం బైబిల్. ప్రేమైన దేవుని పిల్లలు, మరి మనం నేర్చుకుని మనం కూడా మనకి చేతికి వచ్చిన పని ఏదైనా మనం చేయాలి. ప్రేమ దేవుని పిల్లలు, ఈ 60-70 సంవత్సరాలలో ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చివరాధ్యాయం చూద్దాం ఒకసారి. ఆ మాట చూడండి. ప్రసంగి గారు రాసిన గ్రంథం ఎన్నో అధ్యాయం అండి? 9వ అధ్యాయం 10వ వచనం. ప్రియులరా, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. ఏమండి, మనం సజీవులుగా ఉన్నప్పుడే మనకి ఏం కావాలండి? పెన్షన్ ఇస్తారు, అంతే కదండి. మనం భూమి మీద బ్రతికినప్పుడే మనకి పెన్షన్ ఇస్తారు, గవర్నమెంట్ పెన్షన్. నువ్వు భూమి మీద బ్రతికినప్పుడే నీకు ఆధార్ కార్డు కావాలి. నువ్వు భూమి మీద బ్రతికినప్పుడే నీకు ఓటు కార్డు కావాలి. చనిపోయినాక అవసరం అండి? నీతో ఎవరికి అవసరం లేదు. నీకు కార్డు అవసరం లేదు. నీకు వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చే వృద్ధాప్య పెన్షన్ కూడా ఆపేస్తారు. అంటే భూమి మీద ఇవైతే నువ్వు ఎలా నమ్ముతావో అలాగే దేవుని మాటలు, దేవుని పని చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపం లేకుండా చేయము. ఎందుకంటే నీకు ఇచ్చిన జ్ఞానమే దేవుడు ఏమండి ప్రపంచంలో జీవరాశులకి లేదండి. కానీ నీకు అటువంటి జ్ఞానం దేవుడు నీకు ఇచ్చాడు. కానీ నువ్వు ఆ జ్ఞానాన్ని నువ్వు దేవుని కొరకు వాడుతున్నావా? ఆలోచించండి. లేకపోతే లోకం కొరకు ఆలోచిస్తున్నావా?
నీ చేతికి వచ్చిన ఏ పనైనా, ఇగో నువ్వు ఆరాధనకి నువ్వు పని చేస్తావా, పని చేయి. ఇగో ఫ్లెక్సీలు అంటిస్తావా, ఫ్లెక్సీలు అంటించు. పాంప్లెట్లు పంచి పెడతావా, పాంప్లెట్ పంచిపెట్టు. నలుగురు వచ్చినప్పుడు నువ్వు భోజనాలు ఏర్పాటు చేస్తావా. ఇవన్నీ నువ్వు భూమి మీద సజీవులుగా ఉన్నప్పుడు చేయాలి తప్ప నువ్వు మరణించిన తర్వాత ఎటువంటి ఉపయోగము లేదు. నీవు మరణించినాక నీకు ఆధార్ కార్డు క్లోజ్ చేసేస్తారు, అవునా? నువ్వు మరణించిన తర్వాత నీ ఓటు కార్డు క్లోజ్ చేసేస్తారు. నువ్వు మరణించిన తర్వాత నీ వృద్ధాప్య పెన్షన్ కూడా ఆగిపోతుంది. కానీ ఎప్పుడు మనం గ్రహించాలి దేవుడి మాటలు? నువ్వు సజీవులుగా ఉన్నప్పుడే నువ్వు గ్రహించాలి. నువ్వు పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక అక్కడ ఎలాంటి పని ఉండదు ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి ఆ యొక్క జన్మ కారణం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా. ఇదే జీవితం కాదండి, ఇది అంతం అయిపోదు అనుకోండి, ఆరంభం. నువ్వు మనిషి చనిపోయిన తర్వాత నీ జీవితం కొత్తదైపోతుంది. అంటే ఆరంభం కాదండి, అంతం అయిపోద్ది అనుకుంటారు, కానీ అది ప్రారంభం. మనిషిని చనిపోయిన తర్వాత ప్రారంభం అవుతుందండి అసలైన జీవితం. అది ప్రేమైన దేవుని ప్లాన్. ఇది కాదండి, మనుషులు ఈరోజు చాలామంది తన జీవితం మర్చిపోయారండి. కానీ మనిషి జన్మ ఎందుకు, మనం ఎవరి కొరకు బ్రతుకుతున్నాము, ఎవరి కొరకు ఆలోచిస్తున్నాము, మన జన్మ యొక్క పరమార్థం బైబిల్ చక్కగా మనకు చెప్పింది ప్రేమైన దేవుని ప్లాన్. కనుక ఆలోచించండి. ఈ ఆరోగ్యాలు ఇచ్చింది దేవుడు, ఈ అవయవాలు ఇచ్చింది దేవుడు. నువ్వు గర్భంలో ఉన్నప్పుడు నీ పిండంగా ఉన్నప్పుడు నీ కనులు దేవుని కనుదృష్టి నీ మీద చూశారు కాబట్టి ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం ప్రేమైన దేవుని పిల్లల. ఈ సృష్టిలో చేసినటువంటి అన్నీ దేవుడు మనకిచ్చాడు ప్రేమైన దేవుని పిల్లల. ప్రతిదీ పని చేస్తున్నాయి, కానీ మనం మతికి పని చేయట్లేదు. కనుక ఆలోచించండి. ఈ జన్మ యొక్క పరమార్థం ప్రవక్తలకు అర్థమైంది, శిష్యులకు అర్థమైంది, అపోస్తులకు అర్థమైంది. మరి మనము కూడా అర్థం చేసుకుని దేవుని కొరకు బ్రతకాలని, దేవుడి కొరకు ఆలోచించాలని, ఈ అవయవాలు ఇచ్చింది దేవుడికే మనం ఖర్చు పెట్టాలి తప్ప లోకం కొరకు కాదు, పాపం కొరకు కాదు. ఏమండి, ఆలోచించండి. దుష్టుల ఆలోచన నడుక, పాపుల మార్గము నిలువక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుంగా, దివారాత్రము యెహోవా గ్రంథాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పాడు కదా. అలాగే దేవుడిచ్చిన గ్రంథాన్ని మనం ప్రతిరోజు పరిశీలించి ప్రతి క్షణం ఆలోచించాలి. ఈ జన్మ యొక్క పరమార్థం ఒక సంసోను గారి జీవితంలో చూడండి, ఒక మోషే గారి జీవితంలో చూడండి, ఒక అబ్రాహాం గారు, ఒక యోబు గారి జీవితంలో చూడండి. ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు. ఇది ఒక మనిషి జన్మ యొక్క పరమార్థాన్ని గురించి తెలుసుకోండి, ఆలోచించండి, దేవుడి కొరకు బ్రతకండి.